వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు మన కొత్త అంశాన్ని చర్చించుకుంటున్నాం. బెజవాడలో ఎండలు ఎంత వేడిగా ఉన్నాయో అక్కడ రాజకీయాలు కూడా ఇటీవల అంత వేడెక్కాయి. దానికి కారణం ఏంటంటే విజయవాడ ప్రస్తుత ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని వాళ్ళ సోదరుడు కేశినేని నానిల మధ్య ఒక యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియా యుద్ధం అంటారు దాన్ని. ఈ సోషల్ మీడియా యుద్ధం అనేది ఆ ఇద్దరు అన్నదమ్ముల వ్యక్తిగత విషయాల్లో కాకుండా అది తెలుగుదేశం రాజకీయాల మీద, వైసీపీ రాజకీయాల మీద, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రభావితం చూపుతుంది. అదేంటో ఈరోజు తెలుసుకుందాం మనం. కేశినేని నాని విజయవాడలో ఒక ప్రముఖమైన వ్యక్తి. కేశినేని ట్రావెల్స్ పేరుతోటి బస్సులు నడిపేవాళ్ళు. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రామినెన్స్ గల పర్సన్. తెలుగుదేశం రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. కొంతకాలం తెలుగుదేశం రాజకీయాల్లో తెలుగుదేశంలో ఉన్నారా లేదా అనుమానం కలిగించేట్టున్నారు. లేరేమో అనుకున్న సందర్భాల్లో ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. చివరికి సన్నిహితంగా ఉన్న చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూ చంద్రబాబును విమర్శిస్తూ ఇలా రకరకాల దీనిల మధ్య ఆయన గత ఎన్నికల్లో వైసీపీలో చేరారు. వైసీపీ రాజకీయాల్లో కూడా వేడి పుట్టించారు. ఆ సందర్భంగా తన సోదరుడు కేశినేని చిన్ని మీద కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇక 19 ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వైసీపీ నుంచి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి విరమించారు. ప్రస్తుతం ఆయన సోదరుడు కేశినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. సో అన్నదమ్ముల మధ్య వివాదాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నా కూడా కేశినేని నాని తన సోదరుడు చిన్ని మీద వ్యక్తిగతంగా దాడి చేయటం మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా దాడి చేసి రకరకాల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకి ఇటీవల ఏపీ క్యాబినెట్ భూముల కేటాయింపు అంశం అనేది అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది, మరింత వేడి పుట్టించింది. వ్యక్తిగతంగా కేశినేని నాని చిన్నిని ఏమన్నారంటే రకరకాల స్కాముల్లో, 1 కాదు 2 కాదు, రకరకాల స్కాములు, అది శాండ్ స్కామ్ కావచ్చు, గ్రానైట్ స్కామ్ కావచ్చు, రేషన్ షాపుల స్కామ్ కావచ్చు, ఇతరితర చాలా స్కాముల్లో ఇతను చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు, అవినీతిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పడంతో పాటు ఏపీ క్యాబినెట్ ఇటీవల కేటాయించిన భూముల కేటాయింపుల్లో ఒక ప్రాజెక్టులో బినామీగా కేశినేని చిన్ని ఉన్నాడు అని చెప్పారు. అని చెప్పడం కాకుండా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక్కడ ప్రారంభమైంది ఇద్దరి మధ్య వివాదం. ఈయన ఫలానా కంపెనీలో ఇతనే బినామీ, ఇతందే ఈ కంపెనీ అని చెప్పడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేయడంతో చిన్ని కూడా వదలలేదు, సొంత అన్నయ్యని వదలలేదు. దాంతో ఆయన నేరుగా సోషల్ మీడియాలోనే దాడి చేయడం మొదలుపెట్టారు. ఏమన్నారు ఈయన ఎంత తీవ్రంగా అయితే అన్నయ్య విమర్శించాడో తమ్ముడు కూడా అంత సీరియస్గా విమర్శించడంతో పాటు ఏమన్నాడు, ఆయన చిప్పు దొబ్బింది, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, విజయవాడ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఈ సైకో వలన చాలా ఇబ్బందులు పడుకుంటాం. మీకు తెలుసు ఏపీ రాజకీయాల్లో సైకో అనే మాట వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు సైకో అనే మాట చాలా పాపులర్ అయింది. ఎవరిని అన్నారు అనేది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఆ విషయాన్ని మనం దాని గురించి మాట్లాడుకోవట్లేదు. అయితే ఈ సైకో అన్న పదం అన్న తర్వాత, ఈ ఆరోపణలు చేసిన తర్వాత మళ్ళీ మరికొన్ని ఆరోపణలతో నాని దాడి చేశారు. నాని దాడి చేయడంతో దానికి కౌంటర్గా నా మీద తీవ్రమైన అభియోగాలు చేశాడు కాబట్టి నేను 100 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేస్తున్నానని చెప్పి దావా వేయడానికి చిన్ని సన్నద్ధమయ్యాడు. చిన్ని వేశారు. అయినా కూడా కేశినేని నాని తగ్గలేదు. నువ్వు 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు దావా వేసినా సరే నేను నిన్ను వదలను, నేను వదిలే ప్రసక్తే లేదు అని చిన్ని అంటే, కేశినేని నాని ఏమంటున్నాడంటే 10 సంవత్సరాలు నేను ఎంపీగా ఉన్నాను, నిజాయితీగా పరిపాలించాను, నాకు తెలుసు, ఇలాంటి చిన్న వాటికి నేను లొంగను అని కేశినేని నాని అంటున్నారు. సో కేశినేని నాని చిన్ని అన్నదమ్ములు, ఈ అన్నదమ్ముల సవాల్ అనేది అక్కడితో ఆగలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో ముందే చెప్పుకున్నాం మనం, ఏపీ క్యాబినెట్ భూముల కేటాయింపు అంశం అనేది ఈ వివాదానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని ఒక హాట్ టాపిక్గా విజయవాడలోనే కాదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ టాపిక్గా దాన్ని మార్చింది. ఇంతకీ ఏంటి, ఎక్కడ భూమి కేటాయించారు, ఎవరికి కేటాయించారు? ఏపీ క్యాబినెట్ భూముల కేటాయింపు అనేది
వ్యక్తిగతంగా జరగదు. అది ఒక క్యాబినెట్ డెసిషన్. అంటే ప్రభుత్వ పాలసీల ప్రకారం ప్రభుత్వం కొంతమందికి భూములు ఇవ్వాలనుకుంటుంది. ఆ భూములు ఇవ్వాలనుకున్న వాళ్ళకి రాయితీ ప్రకారం రాయితీ ధరలకి భూములు కేటాయిస్తారు. ఏ ప్రభుత్వం అయినా అంతే. ప్రస్తుతం తెలుగుదేశం కావచ్చు, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు. భూముల కేటాయింపు అనేది ఒక క్యాబినెట్ డెసిషన్. ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు. ఎంటైర్ మంత్రివర్గం అంతా కూర్చుని వీళ్ళకి భూములు కేటాయించవచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనకరం అని భావించినప్పుడు సంబంధిత మంత్రివర్గం, సంబంధిత ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఈ నిర్ణయం అనేది ఒక వ్యక్తిగతంగా తీసుకునే విషయం కాదు. ఇది నంబర్ 1 పాయింట్. ఇక్కడ భూముల కేటాయింపు అనేది ఏ పేరుతో జరిగిందంటే ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి ఈ భూముల కేటాయింపు జరిగింది. ఇది వివాదం అండి. ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఊరు పేరు లేని సంస్థ. ఇది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఒక కేసినేని నాని చేసిన ఆరోపణ కూడా ఇదే. ఇది ఊరు పేరు లేని ఒక సంస్థ. ఈ సంస్థకి భూములు కేటాయించారు. ఈ భూములు ఎవరిదో కాదు. ఈ ప్రాజెక్టులో ఈ భూములు కేటాయించిన ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానిలో కేసినేని చిన్ని బినామీగా ఉన్నాడు. కేసినేని చిన్ని వల్లనే ఈ భూమి కేటాయింపు జరిగింది. అసలు ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక బోగస్ కంపెనీ అని కేసినేని నాని వాళ్ళ అన్నయ్య ఆరోపించారు. సో ఉర్సా ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని కేటాయించారు. ఇది ఒక ఊరు పేరు లేని సంస్థ. దీనికి సంస్థకి కేవలం వీళ్ళకి కేసినేని చిన్నికి ప్రభుత్వ పెద్దల్లో ఉన్న వాళ్ళకి ఉన్న సఖ్యత వలన దీనికి కేటాయించారు అనేది ఒకటి. తర్వాత ఈ ఉర్సులా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో ఉన్న ప్రమోటర్లలో ఒకళ్ళైన అబ్బూరు సతీష్, ఇందులో అబ్బూరు సతీష్ అనేవాళ్ళు, కౌశిక్ పెందుర్తి అనేవాళ్ళు ఇద్దరు ప్రమోటర్లుగా ఉన్నారు. ఇందులో అబ్బూరు సతీష్ అనే వ్యక్తి కేసినేని చిన్ని మధ్య మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కేసినేని చిన్నికి సన్నిహితుడు. అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి గతంలో 21st సెంచరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెట్టి జనాలను దోచేశారు అని కేసినేని నాని ఆరోపణ. ఉర్సులా ప్రైవేట్ లిమిటెడ్ ఊరు పేరు లేని సంస్థ అని. ఈ ఆరోపణల తర్వాత ఏమైందంటే ఈ సంస్థ ఉనికి మీద, ఈ సంస్థకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ మీద, అసలు ఈ సంస్థ ఏంటి అని చూసినప్పుడు ఈ సంస్థ సంబంధించిన ఊరు పేరు లేదు, అడ్రస్ లేదు. ఫోన్లలోనూ ట్రై చేసిన మీడియా సంస్థలకు కూడా అక్కడ అలాంటిది ఏమీ లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇది వివాదానికి ప్రధాన కారణమైంది. సో దీని తర్వాత ఏమైంది, తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన ఈ భూముల విషయం వైసీపీల మధ్య కాకుండా వైసీపీల మధ్య వివాదం మొదలైంది. తెలుగుదేశానికి సంబంధించిన బొడ్డా వెంకన్న లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, వైసీపీకి సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు టీడీపీని కామెంట్ చేస్తున్నారు, టీడీపీ అనుకూలంగా ఉన్నవాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటోంది, మేము పరిశ్రమలు తేవాలన్న ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో మేము భూములు కేటాయిస్తే దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తోంది అని చెప్పి టీడీపీ గట్టిగా ఎదురుదాడి చేస్తోంది. సో తప్పు కాదు, ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకోవాల్సిందే, చెప్పుకోవాల్సిందే. దీన్ని మనం ఏమి అభ్యంతరం పెట్టలేము. అయితే మొన్న 2 రోజుల క్రితం ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే భూములు కేటాయించారో ఆ ప్రదేశంలో కొంతమంది ఆందోళన చేసి పెట్టారు. పార్టీల వాళ్ళు ఉన్నారు, పార్టీలకు అతీతమైన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఒక ఆందోళన చేశారు. ఇంతకీ ఎంత కేటాయించారు? ఈ సంస్థకి 61 ఎకరాలు కేటాయించారండి. ఇందులో ఒక చోట 5.5 ఎకరాలు, ఇంకో చోట 58.5 ఎకరాలు, కాపులప్పలపాడు అనే చోట 58 ఎకరాలు, ఇంకో చోట 3.5 ఎకరాలు విశాఖలో కేటాయించారు. ఈ 2 కేటాయింపులు. ఇది 60 ఎకరాలు కేటాయించారు, 61 ఎకరాలు కేటాయించారు. ఈ 61 ఎకరాలు అతి తక్కువ ధరకి కేటాయించడం అనేది వివాదాస్పదమైంది. ఒకటి ఊరు పేరు లేని సంస్థకి ఎందుకు కేటాయించారు ఇంత తక్కువ ధరకి అనేది ఒక వివాదం. ఇదే సమయంలో ఈ కేబినెట్ నిర్ణయాల్లోనే మరొక నిర్ణయం ఏంటంటే టీసీఎస్కి కూడా భూములు కేటాయించారు. టీసీఎస్ సంస్థకి 20 ఎకరాల భూమిని కేటాయించారు. టీసీఎస్కి 20 ఎకరాలు కేటాయిస్తే టీసీఎస్ లాంటి ఒక ప్రసిద్ధ సంస్థ విశాఖలో 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తారన్న సంస్థకి కేవలం 20 ఎకరాలే కేటాయించారు. అదే ఈ సంస్థకి, ఊరు పేరు లేని సంస్థకి మీరు 21 ఎకరాలు కేటాయించారు అనేది ప్రస్తుతం వివాదానికి మూల కేంద్రమైంది. దీనిపైన సిపిఐ రామకృష్ణ మాట్లాడారు, తర్వాత వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇది ఒక వివాదమైంది. అంటే విజయవాడలో
అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదం ఒక ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీసుకున్న భూముల కేటాయింపు నిర్ణయం మీద ప్రభావితం చూపింది, చర్చనీయాంశంగా ఉంది. మీరు ఉపాధి కల్పిస్తున్న సంస్థకేమో 20 ఎకరాలు కేటాయిస్తారా, ఏ ఊరు పేరు లేని సంస్థకి 60 ఎకరాలు కేటాయిస్తారా అనేది ప్రధాన ప్రశ్న. అయితే ఈ సంస్థకు సంబంధించిన అబ్బూరు సతీష్ ఏమంటున్నారంటే, నేను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఎక్స్పర్ట్ని, నేను అమెరికాలో బిజినెస్ చేశాను, దానికి సంబంధించిన నైపుణ్యాలు మాకున్నాయి, మా సంస్థకు ఉన్నాయి, గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నేను పనిచేశాను, 90ల్లోనే నేను అక్కడికి వెళ్ళాను, పనిచేశానని ఆయన చెప్తున్నారు. కానీ ఆరోపిస్తున్న వాళ్ళు మాత్రం కేవలం 7 ఏళ్ళు మాత్రమే ఉన్న సంస్థలకి ఎలా కేటాయిస్తారు అనేది మిగతా వాళ్ళ విమర్శ. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, ఈ సంస్థకి సంబంధించిన వివరణలో కూడా టెక్నాలజీ ఎక్స్పర్ట్గా అబ్బూరు సతీష్ చెప్పుకుంటున్నారు. కానీ అబ్బూరు సతీష్ ఇచ్చిన వివరణలో వీడియో క్వాలిటీ కానీ ఆయన చెప్పిన తీరు కానీ ఒక ఎక్స్పర్ట్ లాగా లేదు, ఇది మామూలు ఒక సాదా సీదా వాళ్ళు చేసినట్టుంది అనే ఆరోపణ నడుస్తుంది. ఆయన సేమ్ చిన్ని మాట్లాడినట్టుగానే ఆయన కూడా ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను సంకల్పించాను, 5,778 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, ఖచ్చితంగా 2 ఏళ్లలో మేము పెడతాము, దీన్ని మేము చేయాలని మేము అనుకుంటున్నాము. వైసీపీ నేతలు మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు, దీన్ని నేను లీగల్గా ఎదుర్కొంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. వైసీపీ ఏమనుకుంటోంది అని ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి అనే గురించి మాట్లాడుకోకుండా, ఒక సంస్థకి ప్రభుత్వం భూములు కేటాయించేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించాలా వద్దా, ప్రభుత్వం అనుకున్నంత మాత్రాన ప్రభుత్వం తను కోరుకున్న వ్యక్తులకి, తను కోరుకున్న సంస్థలకి భూములు కేటాయించవచ్చా, ప్రభుత్వం నిబంధనలు పాటించిందా, ఏ మేరకు పాటించింది, అది ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. మేము ఈ నిబంధనల ప్రకారం ఈ అబ్బూరు సతీష్కి సంబంధించిన ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ గుణగణాలు మేము పరిశీలించాము, దీని స్థాయిని పరిశీలించిన తర్వాత వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయని మేము భావించాము. ఎన్ని అర్హతలు ఉన్నాయని భావించాం కాబట్టి ఈ సంస్థని మేము ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించాము, వాళ్ళకి భూములు కేటాయించాము. వేల కోట్ల విలువైన భూముల్ని అతి చౌక ధరగా కట్టబెట్టడం అనేది ఇప్పుడు ప్రభుత్వం మీద విమర్శగా ఉంది. దాన్ని ప్రభుత్వ పెద్దలు క్లారిఫై చేయాలి. ఇక్కడే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఏ ప్రభుత్వం భూములు కేటాయించినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ఇది ఇంతకుముందు ఏ ప్రభుత్వం జరిగినా అది జరుగుతూనే ఉంది. కానీ ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించాల్సింది పబ్లిక్ నిర్ణయిస్తారు. పబ్లిక్ తెలిసిపోతుంది. పలానా ఒక పీఠానికి భూములు కేటాయించారు, ఆ పీఠం నడుస్తోంది అనుకున్న కార్యక్రమాలు స్టార్ట్ చేసింది అనుకోండి, ఓకే, ప్రజలకు ఉపయోగపడింది, ఒక ధార్మిక సంస్థ ఏర్పాటు చేసింది కాబట్టి ప్రజలు అంగీకరిస్తారు. అంతే తప్ప ప్రభుత్వ పెద్దలకి సన్నిహితంగా ఉన్న ఒక పీఠానికి భూములు కేటాయించినప్పుడు అది ఖచ్చితంగా విమర్శ అవుతుంది. ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, లేదా ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, లేదా ఒక డఫ్ అండ్ డమ్ వీళ్ళకి ఒకటి కేటాయిస్తున్నారు, ఒకటి నిర్మిస్తున్నారు, లేదా చదువులు ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక పేద విద్యార్థుల కోసం చేస్తున్నారు. అలాంటివి చేసినప్పుడు ఎవ్వరూ ప్రభుత్వాన్ని తప్పుపట్టరు, ప్రభుత్వాన్ని విమర్శించరు. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఇలాంటి నిర్ణయాలు ఉన్నప్పుడు ఏకీభవించవలసిందే. కానీ ఒక సంస్థ చూడగానే మనకు అర్థమైపోతుంది ఈ సంస్థ ప్రాధాన్యత లేదు, ఈ సంస్థకి అర్హత లేదు అని అనిపించినప్పుడు, ఒక కామన్ మ్యాన్కి కూడా కనిపించినప్పుడు, అది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇంకో ప్రభుత్వం అయినా ప్రజలు విమర్శిస్తారు. సో ప్రజా పరీక్షకి ప్రభుత్వాలు నిలబడాల్సిందే. ప్రజలకి ప్రభుత్వాలు జవాబు చెప్పవలసిన, స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది ఖచ్చితంగా. ఏ ప్రభుత్వానికైనా సరే ప్రభుత్వం అనే దగ్గర వేల ఎకరాల భూములు ఉంటాయి. ఆ భూములన్నీ ప్రభుత్వం సొంతం కాదు. ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీ లాంటిది, ఒక ధర్మకర్త లాంటిది. ఆ భూముల్ని ఎవరికి కేటాయించాలి అనేది ప్రభుత్వ నిర్ణయమే. ప్రభుత్వం తనకు నచ్చిన వాళ్ళకి కేటాయించవచ్చు తప్ప అర్హతలు ఉన్న వాళ్ళకి కేటాయించాలి అనేది ఇక్కడ మన విషయం. భూములు కేటాయించిన సంస్థకి అర్హతలు ఉన్నాయా లేదా, అలా ఉన్నప్పుడు అది పొలిటికల్ పార్టీలో ఎవరికైనా కేటాయించుకోవచ్చు. సో ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన, ప్రభుత్వంలో వ్యక్తులు ఉన్నంత మాత్రాన, ప్రభుత్వ అధికారులకు లాబింగ్ చేసినంత మాత్రాన స్థలాలు వచ్చేసాయని అనుకోవటం ఆరోపణల వరకే పరిమితం అవుతుంది. ఎప్పుడు అది అవతల వ్యక్తి అర్హతలు ఉన్నప్పుడు. అది అవతల వ్యక్తికి అర్హతలు లేనప్పుడు ఏమవుతుందంటే ఒక జెన్యూన్గా చేసిన పని కూడా విమర్శల పాలవుతుంది. సో మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన విజనరీ, దృక్పథం రెండు వేరు అనే ఒక అభిప్రాయమే కాదు, ఆయన ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో దాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు భూములకు సంబంధించి కూడా అది నిరూపించుకోవాల్సిన బాధ్యత క్యాబినెట్ మీద ఉంది, అలాగే ముఖ్యమంత్రి మీద కూడా ఉంది. అంతేకాదు
ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ అనేది ఒకటి తెచ్చారు. అంటే వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు. అంటే స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ కూడా పేదరికం నుంచి బయటపడేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీన్ని ఈ పేరుతో పిలుస్తున్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ అని. దీనిలో ఏంటంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. దీంతో పాటు ఇది ఉద్దేశం ఏంటంటే ప్రజలని పేదరికం నుంచి ప్రజలను బయటపడే స్కీమ్ అన్నమాట. ఇది కొత్తగా మొన్నే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం. అంటే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాము, పార్టీకి ప్రభుత్వానికి పేరు తెచ్చే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ప్రకారం ఏంటంటే సంపదలో అత్యధిక సంపన్నవంతులు 10% ఉన్నారు. ఈ 10% సమాజంలో అట్టడుగున ఉన్న మిగతా కింద అట్టడుగు ఉన్న 20% వర్గాల వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయాలి అనేది ఈ స్కీమ్. దీని ప్రకారం 10% ఉన్న వాళ్ళని అందరినీ మార్గదర్శీలు అంటారు. కింద 20% ఉన్న వాళ్ళని బంగారు కుటుంబం అంటారు. ఈ బంగారు కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ మార్గదర్శీలను ఏర్పాటు చేస్తున్నాము. సో పెట్టుబడిదారులని మనం ఆంధ్రప్రదేశ్ రప్పించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని చెప్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం అపఖ్యాతి పాలు కాకుండా ఉండాలంటే, ఇప్పుడు తీసుకున్న కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే, ఒక విమర్శ వచ్చినప్పుడు రేపు జెన్యూన్గా కార్యక్రమాలు చేసినా కూడా ప్రజల నుంచి ఇది కేవలం తెలుగుదేశం మద్దతుదారులకో, తెలుగుదేశం సానుభూతి పరులకో, లేకపోతే కార్యకర్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు రాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూ కేటాయింపు విషయాన్ని పునఃపరిశీలించాలి, సమీక్షించాలి. అర్హతలు ఉన్నాయా అనే విషయాన్ని ధృవీకరించుకుంటే, ఒకవేళ ప్రభుత్వం అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఈ ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి అనర్హతలు ఉన్నాయని కనుక భావిస్తే దాన్ని అధికారికంగా సంబంధిత మంత్రి దాన్ని ప్రకటిస్తే ప్రజలకు ఉన్న అపోహలు తొలగిపోతాయి. ఇది కేసినేని చిన్ని వివాదం పరిధిని దాటి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ట పరిధిలోకి వెళ్ళింది. కాబట్టి ఈ విషయాన్ని సాధ్యమైన త్వరగా ముగిస్తే, సాధ్యమైన త్వరగా ఒక లాజికల్ కంక్లూషన్, అంటే దీనికి స్పష్టమైన ఒక వివరణతో దీని ప్రభుత్వం కనుక చర్చిస్తే ఈ వివాదం ఇంతటితో సమసిపోతుంది. ఏపీ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్కి భూములు కేటాయించడం సమంజసం అని మీరు భావిస్తున్నారా? ప్రభుత్వం ఇందులో పక్షపాత వ్యవహరించిందా? కేసినేని చిన్నికి సన్నిహితంగా ఉండటం వల్ల ఈ సంస్థకు భూములు కేటాయించింది అనుకుంటున్నారా? లేదా ఈ సంస్థకి నిజమైన అర్హతలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మీ అభిప్రాయాల మీద చర్చిద్దాం. తదుపరి అంశాల్లో మరింత ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. మరో కొత్త అంశంతో రేపు కలుద్దాం.